వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ఆనంది ఆ సునంద దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు నేను ఈ అమ్మవారి గుడి దగ్గర పూజ చేసుకున్నాను. నేను కొంతమంది ముత్తైదువులకి ఈ పలదానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నిండు ముత్తైదువులా నాకు కనిపిస్తున్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలానే మీరు నాకు కనిపిస్తున్నారు. అందుకే మీకు కూడా నేను వాయినం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అయితే సునంద కాళ్ళు పట్టుకొని పసుపు రాసి తనకి ఆ తాంబూలం ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది. దాంతో సునంద ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే వాళ్ళ అత్తయ్య గారికి ఆ తాంబూలం ఇస్తాను అనటంతో చాలా ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు మమ్మీ ఇవన్నీ అని చెప్పి అంటాడు. దాంతో సునంద ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక ఆనంది అయితే పలదానం తీసుకుని వచ్చి సునంద చేతిలో పెడుతుంది. దాంతో సునంద వద్దు అనలేక ఆ పలదానాన్ని అయితే తీసుకుంటుంది. ఆ పలదానం తీసుకోగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సునంద కాళ్ళకు నమస్కారం చేస్తూ మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అక్షింతల చేతికి ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న సునంద అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక ఆనంది అయితే సునంద కాళ్ళకు దండం పెడుతూ ఉంటుంది. ఇక సునంద అయితే అక్షింతలు వేస్తుంది అని చెప్పి ఆనంది అలా కాళ్ళు పట్టుకొని అలా దండం పెట్టుకుంటూ ఉండటంతో అక్కడ ఉన్న సునంద అయితే అక్షింతలు వెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆనంది అయితే అత్తయ్య గారు నన్ను ఆశీర్వదిస్తే చాలా బాగున్ను అని చెప్పి ఆనంది చాలా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు. ఇక సునంద ఆనందిని ఆశీర్వదిస్తుందా?